నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. హిందూ దేవుళ్లను విమర్శించడం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటైపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సందర్భాలు చాలానే చూశాం. ఇక రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా సరే నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎప్పటికీ సరికాదు. అది కీలక పదవిలో ఉన్న వ్యక్తులైతే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది. ఏదో ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాం కదా అని అదే తరహాలో మతాల విషయంలో, నమ్మకాల విషయంలో మాట్లాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి గతంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చేసిన కమెంట్స్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక రీసెంట్ గా ఇదే లిస్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరిపోయారు. అయితే గాంధీ భవన్ లో హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య మరో చర్చకు దారితీశాయి. సీఎం వ్యాఖ్యలపై కమలం పార్టీ నేతలు మండిపడుతున్నారు. హిందూ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, గాంధీ భవన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు ఐక్యతా మార్గాలను సూచించారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి అంతా కలిసి ముందుకు సాగాలని డీసీసీ అధ్యక్షులకు సూచించారు. ఈ సందర్భంలోనే దేవుళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా మాట్లాడారు. 3 కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మంలో 3 కోట్ల మంది దేవతలు ఉన్నారన్న సీఎం రేవంత్ రెడ్డి, పెళ్లి కాని వారు హనుమంతుణ్ణి, పెళ్లైన వారు ఇతర దేవతలను ప్రార్థిస్తున్నారు. కొందరు శివమాల వేసుకునే వారిని, కొంతమంది అయ్యప్ప మాలను పాటించేవారని చెప్పారు. బ్రహ్మచారులకు ఒక దేవుడు, తాగుబోతులకు వేరే దేవుడు, పప్పులు తినేవారికి ఇంకో దేవుళ్ళు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రజలు వివిధ ఆచారాలు, ఆహార పద్ధతులను పాటిస్తూ తమ దేవతలను ఆరాధిస్తున్నారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని చెప్పారు. ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందువులను అవమానించేలా ఉన్నాయని విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన చెప్పింది నిజమని చెబుతున్నారు. హిందూ సాంప్రదాయాల్లో భిన్నత్వం అనేది సహజమని, అదే విషయాన్ని ఇలా చెప్పారని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రతిపక్ష బీజేపీ మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. మాట్లాడితే చాలు హిందూ దేవుళ్లపై ఒట్టు అంటూ చెప్పుకొచ్చే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దేవతలనే అవమానించేలా మాట్లాడడంపై హిందూ సంఘాలు, బీజేపీ మండిపడుతున్నాయి. హిందువులపై కాంగ్రెస్ విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. హిందూ దేవతలను అవహేళన చేస్తూ అహంకారపూరితంగా మాట్లాడిన మాటలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. హిందూగా ఉంటూ హిందువుల మీద, దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కూడా ఓట్ల కోసం దిగజారి కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారన్న విషయాన్ని గుర్తు చేశారు. బహుశా ఎంఐఎం సహవాస దోషం వలనే రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు ఎంఐఎం కు కొమ్ము కాసే పార్టీ అని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. రేవంత్ ప్రకటన మాత్రమే వారి మనస్తత్వాన్ని బయటపెడుతుంది. కాంగ్రెస్ హిందువుల పట్ల లోతైన ద్వేషాన్ని కలిగి ఉన్న బండి సంజయ్, బీఆర్ఎస్ కూడా పదే పదే హిందూ దేవుళ్లను, హిందూ సంస్కృతిని కించపరిచిందని ఆరోపించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కేవలం పబ్లిసిటీ కోసమే హిందూ దేవుళ్లను హేళన చేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడని మహబూబ్ నగర్ ఎంపీ టీకే అరుణ ఆరోపించారు. హిందూ సనాతన ధర్మం అంటే సర్వేజన సుఖినోభవంతు అని, సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ బీజేపీ నినాదమని తెలిపారు. హిందూ సమాజమంతా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని పిలుపునిచ్చారు. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలకు
రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇక ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేస్తున్నాయి. నిజానికి పొలిటికల్ నేతల వ్యాఖ్యలు చాలా వరకు వివాదాలకు దారితీస్తూనే ఉంటాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల వెనుక అసలు ఉద్దేశం, పార్టీలో ఉన్న వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరి బీజేపీతో పాటు కొన్ని హిందూ సంఘాల ఆందోళన నేపథ్యంలో ఈ కామెంట్స్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.